హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము విజయనగరం బయలుదేరుతున్నాము. సో, ఈరోజు మార్నింగ్ లెగిచిన వెంటనే చాలా హ్యాపీగా అయితే లెగిచానండి. ఎందుకంటే ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా! సో, కాకపోతే ఈరోజు వెళ్ళంలేండి. అంటే ఈరోజు బయలుదేరితే రేపు చేరుతామనమాట. ఇంకా మార్నింగ్ లెగ్గానే చెప్పాను కదా! డైటింగ్ చేస్తున్నాను ప్లస్ ఎక్సర్సైజ్ కూడా అని చెప్పి. సో, 1 అవర్ అయితే ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిందనమాట. కొంచెం కష్టపడి ఈరోజు ఇష్టపడి అయితే చేశాను. నెక్స్ట్ 4 డేస్ అయితే కొంచెం చేయడానికి వీలవ్వదు. ఎందుకంటే రేపు మార్నింగ్ ఎలాగో ట్రైన్‌లోనే ఉంటాను. ఆ తర్వాత కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తే కొంచెం బాగోదు కదా! మా తమ్ముడు వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం వీలవ్వదు. కాకపోతే వాకింగ్ అలా చేద్దామని చూస్తున్నా. సో, ఏమేమి చేస్తున్నా అని చెప్పి అయితే వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఫుడ్ కూడా ఏమేమి తీసుకుంటున్నా అని కూడా చెప్తాను. మాక్సిమం కంట్రోల్ చేసుకుంటున్నా. మమ్మీకి బూర్లు, గారెలు ఏం చేయొద్దని చెప్పాను. కాకపోతే చేసినా సరే నేనైతే తినకూడదని అయితే మైండ్‌లో ఫిక్స్ అయ్యి వెళ్తున్నాను. సో, ఇప్పుడు మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ మా హస్బెండ్‌కి పులిహోర చేసేసాననమాట. పొద్దున్న మా వారైతే పులిహోర తినేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇంకొంచెం పులిహోర ఉంటే మా అత్తయ్య కూడా తీసుకున్నారు. కొంచెం పులిహోర ఇంకా కొంచెం వైట్ రైస్ పెట్టేశాను. మధ్యాహ్నంకి మొత్తం వంటంతా కూడా మా అత్తయ్య పొద్దున్నే చేసేశారు. ఎందుకంటే ఎలాగో బయలుదేరిపోతాం కదా! 2:00 అని అంటే ఇంకెలాగో 1 అవర్ ముందే కాంప్లెక్స్‌లో ఉండడం కానీ అలా జరుగుతది కదా! సో, అందుకని చెప్పి పులిహోర ఇంక మధ్యాహ్నం వంటంతా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఈరోజు ఊరెళ్తున్నాం కదా! మధ్యాహ్నం అసలు ఏమీ తినలేదు. ఏమైందో చెప్తాను చూస్తూ ఉండండి. ఇంకా నా కోసం అయితే కొంచెం వాటర్ మిలన్ ఉండిపోయింది. అది తినాలనిపించక కొంచెం జ్యూస్ చేసుకొని అయితే గ్లాస్‌లో వేసుకోండి చాలా తక్కువైందని చెప్పి అయితే కిచెన్‌లోనే తాగేశాను. ఎలా చేసుకుంటానో చెప్తాను చూడండి. వాటర్ మిలన్‌ని పీసెస్‌గా కట్ చేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ, షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ లెస్ నేనిప్పుడు షుగర్ ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి వాటర్ మిలన్ నార్మల్‌గానే చాలా స్వీట్‌గా ఉంది. సో, నార్మల్‌గా నిమ్మకాయ ఇంకా వాటర్ మిలన్ మిక్సీ పట్టేసి గ్లాస్‌లో వడబెట్టేసుకుంటున్నాను. సో, దీన్ని మనం ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చెప్తాను. నేను రీసెంట్‌గా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కూడా చేశాను. చాలా బాగుందండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత టేస్టీగా ఉంటదని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ తాగేశాను కదా! నా కోసం కొంచెం 2 ఎగ్స్‌తోని బుజ్జి చేసుకుంటున్నాననమాట. సో, ఏం లేదు జస్ట్ ఆయిల్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయిల్ వేయకపోతే గుడ్డు రాదు కాబట్టి జస్ట్ లైట్‌గా సిలికాన్ స్పాచులాతోని బ్రష్ చేసుకుంటాననమాట. లిటిల్ బిట్ ఆయిల్‌ని. సో, తర్వాత గుడ్లను కొట్టేసి ఉప్పు, కారం కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది అంతే ఎగ్ బుర్జీ. అందులో ఉల్లిపాయలు గాని ఇంకేం వేయను. చాలా పని తగ్గాలని చెప్పి అయితే అది వేసుకుంటూ ఉంటాను. ఒకవేళ ఇష్టంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఏదైనా తినాలి అనుకుంటే మాత్రం ఆమ్లెట్ గానీ, బాయిల్డ్ ఎగ్స్ అయినా తినేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా ఏమి తినాలనిపించలేదనమాట. గుడ్డు కూరలా తినేయాలనిపించింది. సో, అందుకని చెప్పి ఇంకా 2 గుడ్లను తీసుకొని ఇంకా ఉక్కర్ చేసేసాను. సో, అది కూడా లాస్ట్ 2 గుడ్లు అనమాట. ఇంకెందుకులే ఉంచేయడం వేస్ట్ అంటే చాలా రోజులు అవుద్ది కదా! మళ్ళీ వచ్చేటప్పటికి. జస్ట్ 5 డేస్‌కే వెళ్తున్నామండి మేము. ఇంకా 5 డేస్ వెళ్ళింది కూడానే చాలా పనులున్నాయి. సో, ఏమేం చేస్తానో కూడా ప్రతీదీ కూడా ప్రతిరోజు వ్లాగ్‌నైతే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక అక్కడికెళ్ళిన తర్వాత ఎలా ఉంటదో తెలీదు. సో, గుడ్డు కూర కంప్లీట్ అయిపోయింది. మా అత్తయ్య పక్క నుంచేమొచ్చి ఇంకా గిన్నెలు కూడా తోమేస్తున్నారు. మా అత్తయ్య ఉండడం నాకు చాలా హెల్ప్ అయిందండి. ఏంటంటే మాక్సిమం పనులన్నీ కూడాను ఆవిడే చూసుకునేవారనమాట. సో, నాకు చాలా పనులు తగ్గిందనమాట. అసలు ఇప్పుడు నేను మళ్ళీ విజయనగరం నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను రీస్టార్ట్ చేయాలి అన్నీ కూడా. టైం అయితే 12 అయింది. ఇంకా ఒక 3 అవర్స్ ఉంది కరెక్ట్‌గా. 1, 2, 3 3:00కి మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాం. మా అత్తయ్య మంచిగా 'జబర్దస్త్' చూస్తున్నారు చూసారా? 'జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో' చూస్తున్నారు. ఇప్పుడే మా చెల్లికి కాల్ చేశా. ఏమేమి మెటీరియల్ కావాలి ఇంకా ఎక్స్‌ట్రాగా. టైం కరెక్ట్‌గా 1 అయింది. ఇప్పటివరకు వీడియో ఎడిటింగ్ చేశాను. 2, 3 వీడియోస్ ఈరోజు అప్లోడ్ చేశాను. ఈ వీడియో అయితే ఒక 4 డేస్ తర్వాత వస్తది. చూస్తూ ఉండండి. వెళ్తున్నాం. ఇప్పుడు వరంగల్ వెళ్ళాలి. బస్ జర్నీ పడదు. ఎలా ఉంటది ఏంటి అసలు ఏం తినాలనిపించట్లేదు. పొద్దున్న మిల్ మేకర్ కర్రీ వండారు కానీ రసం ఉంది, పెరుగుంది అన్నీ ఉన్నాయి కానీ ఏం తినాలనిపించట్లేదు. జర్నీ అంటేనే భయమేస్తుంది. అనిపించట్లేదు. ఇంటి మీద గ్యాస్ అయిపోయిందా? చెప్పండి. అయితే ఇప్పుడు ఎంత వంట ఉంది కానీ అసలు అన్నీ ఉన్నాయి. ఏంటి తినాలనిపించట్లేదు అసలు. మేము జర్నీ. ఇంకా మధ్యాహ్నం భోంచేసి బయలుదేద్దామని చెప్పి మా అత్తయ్య పొద్దున్న వంట చేసేసారు కదండి. కాకపోతే ఇంకా మా ఇద్దరికి కూడాను బస్ జర్నీ అంతగా పడదు. అంటే ప్రతిసారి పడదని చెప్పనులేండి. కొన్ని సార్లు బస్సు వల్ల అంటే కొన్ని జర్నీలు పడదనమాట. సో, ఇప్పుడేంటంటే తినకుండా బయలుదేరిపోదాము. పొద్దున్న తినేదే అరగనట్టు అనిపిస్తుందనమాట. ఈ టైంలోనే హడావిడిగా ఇది తినేసి వెళ్తే బాగోదని చెప్పి ఇంక మేమిద్దరం కూడా తినట్లేదనమాట. మా వారు డైరెక్ట్‌గా కాంప్లెక్స్‌కే వచ్చేస్తాము. మీరు కూడా డైరెక్ట్‌గా వచ్చేయండి అని చెప్పారనమాట. సో, ఇంకా అతను తినరు కదా! తనకి ఎలాగో ప్యాకింగ్ చేయాలి. మరి ఇంకెందుకు ఉన్న రైస్ అంతా కూడాను దద్దోజనం చేసి కట్టేస్తాను. నార్మల్‌గా
పెరుగు సపరేట్‌గా ఎందుకు తీసుకెళ్ళడం, అలాగైనా సరే కలుపుకొని తినాలని చెప్పైతే ఇంక దద్దోజనం చేసేసి బాక్సుల్లో పెట్టేసి బ్యాగులన్నీ కూడాను నిన్ననే ప్యాకింగ్ చేసేసాను. కొంచెం జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ కూడాను తీసుకొని వెళ్తున్నాననమాట. మా చెల్లికి కావాల్సిన సామాన్లు అవన్నీ కూడాను. ఇంక నేనైతే ఇక్కడ ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఇక్కడ ర్యాపిడో ఫెసిలిటీ కొంచెం మినిమమ్‌గా అంటే ఇలా బుక్ చేయగానే ఒక 5-10 మినిట్స్‌లో అయితే వస్తారు. ఇంక నేను ఇంటి దగ్గర ఉండి తాళం వేస్తుండగా బుక్ చేసేసాను. ఇంకా కిందకి వెళ్ళిన వెంటనే అయితే ఆటో వచ్చేసిందనమాట. సో, ఎక్కడ నార్మల్‌గా ర్యాపిడో అనే కాదు, ర్యాపిడో కాకపోయినా ఏ ఆటో అయినా సరే 50 రూపీసేననమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే నార్మల్ బుకింగ్ టైపే. 50 రూపీస్ ఇచ్చేస్తే ఎక్కడికైనా తీసుకెళ్తారనమాట. ఆటోలో ఒక 3-4 మెంబర్స్‌ని ఎక్కిస్తే. అండ్ నెక్స్ట్ మా వారు కూడా అక్కడ బస్ స్టాప్‌లో వెయిటింగ్ ఇలాగా బస్సు ఉందని చెప్పి మాకు కాల్ చేస్తారు. మేము కూడా కరెక్ట్‌గా ఆటో దిగామనమాట. మేము కూడా ఇంక వెళ్ళగానే బస్ దొరికేసింది. కరెక్ట్‌గా డీలక్స్ దొరికింది. అదే ఎక్స్‌ప్రెస్ కానీ, నార్మల్ పల్లివేలుగా అయితే మాత్రం మాకు అంతగా పడదనమాట. ఎందుకంటే అందులో జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా! అసలు ఖాళీ ఉండదనమాట. ఈ ఫ్రీ బస్సులు పడ్డం కాదు గానీ, ఇంకా ఆంధ్ర వెళ్ళినా సరే అదే సిచ్యువేషన్, ఇక్కడైనా సరే అదే. కాకపోతే ఇక్కడేంటంటే మేము ఎక్కువగా ఎక్కడికి వెళ్ళం కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా సరే స్కూటీ మీద, బండ్ల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి అంత టెన్షన్ ఉండదు. సో, ఇంకా సమ్మర్‌లోనే అసలే బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదులెండి. ఇంకా మా వారికి కొంచెం ఆకలేస్తుంది కాబట్టి తనకి జర్నీలేమి ఉండదు పడకపోవడం గట్ట. ఎందుకంటే ఇంకా ఇంతకుముందు నేవీలో చేసినప్పుడు దీనికన్నా దారుణమైన జర్నీలు చేశారు అతనైతే. సో, అతనైతే తనకు ఆకలేస్తుంది కాబట్టి ఇంకా నేను దద్దోజనం ఇచ్చేసాను. కర్రీ కూడా కొంచెం అలా తింటూ ఉన్నారు. చాలా అంటే చాలా వేడిగా ఉందండి బస్సులో అయితే మాత్రం. ఏంటంటే ఓవెన్‌లో కూర్చున్నట్టు ఉందనమాట నాకు. సో, చెమటలు గానీ, జడంతా కూడా నిప్పేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాను. మేము కొంచెం ఎండలేని వైపే కూర్చున్నాం గానీ, చాలా వేడి గాలొస్తుంది. అసలు కిటికీలు కూడా ఓపెన్ చేయలేదనమాట. చాలా వేడి గాలొస్తుంది. ఇంకా కరీంనగర్‌లో ఆగిన తర్వాత వాటర్ బాటిల్ తీసుకున్నామనమాట. మంచి కూలింగ్ వాటర్ తాగేసి బయలుదేరాము. ఇదేదో ఊరు హుస్నాబాదో ఏదో దగ్గర స్వీట్ కార్న్ అమ్ముతున్నారు. ఇంకెలాగో కొంచెం ఆయిల్లెస్ కాబట్టి ఇది నార్మల్‌గా బాయిల్డే కాబట్టి ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాను. కరీంనగర్‌లో మా వారు ఇంకా మా అత్తయ్య అయితే డ్రింక్ తీసుకున్నారు కొంచెం. డ్రింక్ తాగితే కొంచెం బాగున్నట్టు ఉంటదని చెప్పి వాళ్ళిద్దరు డ్రింక్ తీసుకున్నారు. నేను ఇంకా అదైతే తాగలేదు. మొత్తానికి దగ్గర దగ్గర 6 అయిందండి కరెక్ట్‌గా. మేము 2:15కి అలా ఎక్కాము. 6:00కి చేరామనమాట వరంగల్. 6కి చేరాం కదా! ఇంకా 6 నుంచి మేము 9కి అనమాట ట్రైన్. 9కి ట్రైన్ అయినా సరే మేము చేరేటప్పటికి 1 అవర్ లేట్ ట్రైను. సో, ట్రైన్ రావాల్సిన టైము 9. కాకపోతే అప్పటికి 1 అవర్ లేట్ 10. ఇంకా అక్కడికి 1 అవర్ అనమాట. మొత్తం 5 అవర్స్ వెయిట్ చేయాల్సొచ్చింది మేము. అంటే రైల్వే స్టేషన్ దగ్గర. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. మేమైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే బస్సులు బాగా రష్‌గా ఉంటాయి కదా! కొన్ని సార్లు అని చెప్పైతే మేము కొంచెం త్వరగా బయలుదేరిపాం. 3కి బయలుదేరుదాం అనుకునే వాళ్ళము 2కే బయలుదేరిపోయామనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా! ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. సపరేట్ రూమ్ కాదులెండి. సో, అందరూ ఉంటారు. పర్ హెడ్ వచ్చేసి 40 రూపీస్ అనమాట 1 అవర్‌కి. సో, 3 అవర్స్ అనుకున్నాం ఫస్ట్ యాక్చువల్ టైమ్. అప్పటికి 1 అవర్ లేట్ 4 అవర్స్ మొత్తం 5 అవర్స్ వెయిట్ చేయాల్సొచ్చింది. ఇంకా లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయితే ఇంకా బయటికి వెళ్ళిపోయాంలెండి. అలాగ అదే రూమ్‌లో ఎంతసేపు అని కూర్చుంటామో అలా కొంచెం అటు ఇటు తిరగడం అని చెప్పైతే బయటికి వెళ్ళిపోయాము. సో, ఇంకిక్కడ నైట్ కూడా ఏమీ తినలేదండి. ఇంకా దద్దోజనం ఇంకా కర్రీ తీసుకొనొచ్చాం గదా! నేను మా అత్తయ్య అయితే తినలేదు కదా! కొంచెం దద్దోజనం అయితే తిన్నాము. ఈవినింగ్ 6:30, 7 ఆ టైంకి. ఇంకా ఆ టైంలోనే అప్పుడు తిన్నాం కదా అని చెప్పైతే ఇంకా బయట ఫుడ్ ఏం తీసుకోలేదు నేను. ఇంకా నేను మా అత్తయ్య ఒక ఫోను, నేను ఒక ఫోను పట్టుకొనైతే జబర్దస్త్ నేను కొన్ని రీల్స్ అయితే అలా చూసుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ట్రైన్ వచ్చి మేము ఎక్కేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికైతే అస్సలు ఓపిక లేదండి. ఇంక అప్పుడైతే వీడియో ఇంకేం తీయలేదు. ఎక్కి మంచిగా బెడ్‌షీట్స్ అన్నీ కూడా పరుచుకొనైతే మంచిగా అయితే పడుకున్నాను కానీ, ఆ ట్రైన్ కొంచెం అంత నాకు ఫ్రీగా అనిపించలేదనమాట. మంచిగా నిద్ర కూడా ఏం పట్టలేదు. సో, మిడిల్ బెర్త్ వచ్చింది నాకైతే. ఇంకా మార్నింగ్ విశాఖపట్నం స్టేషన్‌కొచ్చిన తర్వాత మా మొహాలైతే ఇలా ఉన్నాయి. అప్పటికి కూడా ఇంకా గోపాలపట్నం దగ్గరలో ఉన్నామని చెప్పైతే లెగిసిపోయాము. అదేంటో గానీ ఏ ట్రైన్ అయినా సరే మరిపాలెం దగ్గరకొచ్చినప్పటికల్లా ఒక హాఫ్ ఎన్ అవర్ ఆపేస్తారు. ఇంకెలాగోలా కొంచెం టైంకైతే అనుకున్న టైం కన్నా ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్‌కొచ్చామనమాట. ఇంకా స్టేషన్‌లోనే మేమైతే ఫేస్ వాష్ అవన్నీ చేసుకొని స్టేషన్ బయటనే మనకి విజయనగరం బస్సులైతే ఉంటాయన్నమాట. 111 గానీ, 411 గానీ ఆ 2 బస్సులే ఉంటాయి ఎక్కువగా. నేనప్పుడు ఎక్కువగా విజయనగరం ట్రావెల్ చేసేటప్పుడైతే రైల్వే స్టేషన్ దగ్గరే ఎక్కేదాన్ని. ఇప్పుడు ఏ బస్సు చూసినా అసలు ఖాళీ ఉండట్లేదు. ప్లస్ ఇంకోటేంటంటే మేము ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాం అక్కడ. ఒక్క బస్సు కూడా రావట్లేదనమాట. ఇంకెందుకులే ఎలాగో బస్సు వచ్చినా సరే ఖాళీ ఉండదు అని చెప్పైతే కాంప్లెక్స్‌కి వెళ్ళిపోయాము ఆటోలో. కాంప్లెక్స్‌కి వెళ్ళినాక ఒక బస్సు అయితే రెడీగా ఉందనమాట నాన్ స్టాప్. సో, ఆ బస్సు అయితే ఎక్కేసి ఇంకా మనం విజయనగరం అయితే వెళ్ళిపోతున్నామనమాట. మొత్తం వైజాగ్ అంతా చూస్తుంటే ఎన్ని సార్లు అంటే వైజాగ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంచిగా తిరిగేదాన్ని. కేక్ డెలివరీస్‌కి వెళ్ళేదాన్ని గదా!
సో ఆ ఏరియాస్ అన్నీ చూస్తుంటే మళ్ళీ ఇటు వచ్చేస్తే బాగుండు అన్నకు అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల ఎప్పటికైనా ఒక ఛాన్స్ వస్తే మాత్రం వైజాగ్ రావడానికి మాత్రం మంచి ఆలోచనలు అయితే ఉన్నాయి. మరి చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది. చలో ఏటా బొట్టు నువ్వు ఏంటి స్నానం చేయలేదా? లేకు స్నానం చేసుకోండి లేకు అమ్మా. ఆ పాస్ పూలు మొత్తం నేను తెంపి తెచ్చాను. నేను ఎన్ని రోజులు అయిపోయింది? 1 month అయిపోయింది. 1 month అయిపోయిందా? బొట్టి అయితే ఎంత పెట్టావు? చిన్న పెట్టుకున్నాం అనుకున్నా అంత వచ్చింది. మొత్తానికి మా ఆప్షన్ చూపించాను. మా నాన్నమ్మ ఇక్కడ ఉంది. గడ్డి పట్టుకో, నువ్వు లైట్ వేస్తాను. నువ్వు నన్ను గడ్డి పట్టుకో మోక్ష. డాడీ ఫైనల్లీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా మమ్మీ ఇక్కడ దీపం పడుతుంది. పొద్దున్న వచ్చాం కదా, ఇంకా మంచిగా ఎన్ని ఉన్నాయి మందార పువ్వులు. బాగున్నారమ్మా అందరూ? బాగుంటారు. ఇంకా స్నానం చేయాలి. నువ్వు మంచి డ్రెస్ వేసుకో. మంచి డ్రాయర్ తెచ్చానులే, డ్రాయర్లు 4 ఇస్తాను. కానీ అసలు ఏటో పొట్టు అసలు. హెడ్ బాత్ చేసుకో మంచిగా. వద్దు, హెడ్ బాత్ చేసుకో ఈరోజు. జిలేబీలు బాగున్నాయి. ఇదేమో బొబ్బట్లు, ఇదేమో పన్నీర్ జిలేబీ. మర్చిపోదా? గారెలాగా ఉంటాయి కదా. ఇదిగో ఇది ఇది అలా సంచి నేను అదే అనుకున్నాను. ఎమ్మడోళ్ళందరూ చూస్తారా? ఇల్లు అయ్యారు కూడా ఇంటికి అంటారు కదా. ఏది లేదు. మా అత్తయ్య మా ఇంటి దగ్గరికి వచ్చి 3 months అవుతుందండి. మా మామయ్య ఒక్కలే 3 months. ఈ 3 months కూడాను వంట వండుకొని తినడం అంతా సింగిల్గా ఉన్నారనమాట. చాలా రోజులుగా, అసలు ఇప్పటివరకు నాకు తెలిసి ఇన్ని మంత్స్ సింగిల్గా ఎప్పుడు ఉండుండరు. రీసెంట్గా మా వారు కూడాను బ్యాంక్స్లో ఒక ఎగ్జామ్ క్లియర్ చేశారనమాట. అది అక్కడే తెలంగాణ ఇప్పుడు ఎందులో చేస్తున్నారో అందులోనే ఎగ్జామ్స్ ఉంటాయంట. సో జేఐబీ అని చెప్పి అది క్లియర్ చేశారు కదా. మోక్ష కంగ్రాచులేషన్స్ చెప్పింది అప్పుడే. కాకపోతే వచ్చినప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పి అయితే గిఫ్ట్ రెడీ చేసి పెట్టింది. ఆల్రెడీ ఉన్న ఐటెంతోనే ఏదో ఒకటి గిఫ్ట్లా రెడీ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అమెజాన్ నుంచి పార్సిల్ వచ్చింది. మమ్మీకి కొంచెం కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించాను అనమాట, ఆర్గనైజింగ్ చేసుకోవడానికి, కొంచెం స్టవ్ పక్కన పెట్టుకునే సామాన్లు ఆర్గనైజ్డ్గా ఉంచడానికి అని చెప్పి. సో అవి అయితే వచ్చాయి కదా. నెక్స్ట్ వీడియోస్లో అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. జస్ట్ 3-4 ఐటమ్సే. అండ్ నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేసింది మమ్మీ. ఇడ్లీ తినేసి మీ ఇద్దరం కూడా బయటికి వెళ్తున్నాం ఇప్పుడు నాన్ వెజ్ తీసుకోవడానికి. డాడీ ఇంటి దగ్గర లేరు కాబట్టి ఇంకా డాడీ చేయాల్సిన పనులన్నీ కూడా మేము ఇద్దరమే చూసుకుంటూ ఉంటాము. ఇదేలేండి ఫస్ట్ టైము. అంటే ఎప్పుడు కూడా డాడీ ఉంటారు మేము వచ్చే టైం కల్లా. కాకపోతే ఈరోజు మేము వచ్చాం కదా, రేపు మా డాడీ వస్తారనమాట. చికెన్ మటన్ 2 తెచ్చాం కదా. తెచ్చిన వెంటనే మమ్మీ అయితే వంట చేసేసింది, గారెలు వేస్తుంది. మా అత్తయ్య మామయ్య మా మమ్మీ వాళ్ళు ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రావడం అనమాట ఇద్దరు కలిసి. సో అందుకని చెప్పి వాళ్ళ కోసమని గారెలు వేసింది. నాకు గారెలు చూస్తుంటే మా మమ్మీ చాలా బాగా వేస్తుంది, మంచిగా స్పాంజీగా ఉన్నట్టుంటే. కానీ నేనైతే అవి గారెలు అయితే తినలేదు. గారెల ప్లేస్లో కొంచెం చికెన్ బిర్యానీ తిన్నాను అనమాట. అంటే చికెన్ పులావ్ తినచ్చు నేను, ఎందుకంటే చికెన్ ప్రోటీన్ కాబట్టి. సో ఇంకా చికెన్ బిర్యానీయే తిన్నాను అనమాట, కొంచెం మినిమం క్వాంటిటీ. ఇంకా నెక్స్ట్ మటన్ కూడా కొంచెం అయితే తీసుకున్నాను. నేనైతే అవి తినేసాను. మేమందరం కూడా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను జగిత్యాల నుంచి బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను అనమాట, మా మమ్మీ కోసం ఇంకా మా అత్తయ్య కోసం. ప్యాకింగ్ చేసి మరీ తీసుకొచ్చాను, అసలు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ప్లాస్టిక్ బాక్స్లోని. మమ్మీకి తెచ్చావేంటి? మమ్మీకే అన్ని సర్ఫ్ కలరు
ఇవి బాగుంది. ఇది గ్రీన్ సూపర్. సూపర్. మరి 6 నెలల సంవత్సరం వరకు గాజులు అవసరం లేదు. మంచి మార్చుకో అప్పుడప్పుడు. ఈ గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్. ఈ గ్రీన్ ఎక్కువ చీరలు ఉన్నాయి కదా. గ్రీన్ మంచి పింక్. ఇది రెడ్ చీరల మీద గేసి వచ్చి పింక్ మీద అదే పింకే కూడా మన జగిత్యాల్లోనే తీసుకున్నాము. జగిత్యాల్లోని సింధూజా బ్యాంగిల్స్ అని బ్యాంగిల్ షాప్ పేరు నాకు తెలియదు కానీ సింధూజా అని చెప్పి ఒక సిస్టర్ అనేది మన ఇంటి దగ్గరే సేల్ చేస్తారు. చాలా బాగుంటాయండి, మంచి క్వాలిటీ. సో నేను మ్యాక్సిమం మా అన్నయ్య పెళ్లి దగ్గర నుంచి వాళ్ళ దగ్గరేనమాట. ఇంక మా మమ్మీకి కూడా పార్సల్స్ చేపిస్తున్నాను. ఎలాగో నేను వచ్చాను కదా అని చెప్పి అయితే ఇంకా తెచ్చేసాను. చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి. ఏ అమ్మమ్మ గాజులు చూపించా మమ్మీ. 6 తెమ్మన్నాను. 6 ఇవన్నీ కాదు మీ గాజులు రెయిన్ డ్రాప్ తీసుకున్నాను. రెయిన్ డ్రాప్ గ్రీన్ కలర్ అట. గ్రీన్ అండ్ రెడ్ రెండు ఏ శారీస్ మీదకైనా వేసుకోవచ్చు కాబట్టి ఆ 2 కలర్లు మంచిగా తీసుకున్నాను. అయితే మొత్తానికి మా అత్తయ్య అయితే నిమ్మడి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి. బండి మీద ఎలాగెళ్ళిపోతారా? వీళ్ళు ఆటో ఎక్కుతారే, మేము వెనకట్ల అలా బండి మీద వెళ్తాం అన్నారు మా ఆయన. సరే జాగ్రత్త. అత్తని తీసుకెళ్ళడానికి మావయ్య వచ్చారనమాట నిమ్మాడ్ నుంచి. ఇంకా ఇప్పుడైతే వాళ్ళకి దిగబడ్డానికి అని చెప్పి కాంప్లెక్స్కి వెళ్తున్నాము బస్ స్టాప్కి. బస్ స్టాప్ దగ్గర నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి. వీళ్ళు డైరెక్ట్గా టెక్కల బస్సులు ఉండవు కదా విజయనగరం నుంచి. సో శ్రీకాకుళం నుంచి నర్సంపేట ఎక్కాలి. ఆరు టెక్కల బస్సు ఎక్కినా సరే నిమ్మడి జంక్షన్లో దిగిపోతే మంచిగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎలాగో మాకు కూడా కొంచెం పని ఉంది విజయనగరంలో అని చెప్పి అయితే కాంప్లెక్స్ వరకు వెళ్తున్నాము. కలిసారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ ఉండాలి కదా, ఎక్కడ ఎందుకు ఉంటుంది అనుకుంటుంది. తెలిసిన వారు సడన్గా వెనక నుంచి వచ్చి ఇలాగా పలకరిస్తే భలే హ్యాపీగా ఉంటారు కదా. అది కూడా చాలా మంత్స్ తర్వాత కలిసామన్నమాట మేము. మా అత్యాల బస్సు స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా అలాగే కొంచెం తిరగడానికి అని చెప్పి అయితే బస్సు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అలా తిరుగుతుంటే చాలా ఎండగా ఉంది కదా, ఏదైనా చల్లగా తాగాలని చెప్పి అయితే షుగర్లెస్ జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ టైం తాగుతున్నాను కానీ చాలా చప్పగా ఉంది, అసలు తాగాలని అనిపించలేదు. కాకపోతే ఇంకా అలా తాగేసి పక్కనే ఫ్రెష్ వైస్ స్టోర్ ఉందన్నమాట. ఇంకా అక్కడ మోక్షకి కుకీస్ ఇంకా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను నా కోసం. సో ఇంకా కుకీస్ అవి తీసుకున్న తర్వాత ఎదురుగా జూడియో స్టోర్ ఉంది, కోట దగ్గర ఉంటున్నాం అనమాట మేము ఇప్పుడు ప్రస్తుతానికి. జూడియో స్టోర్లోకి వెళ్ళాను, ఏదైనా కొత్త స్టాక్ వచ్చిందేమో చూద్దామని చెప్పి. సో ఇంక వెళ్ళాను కదా. మాకైతే అంటే నా కోసం అయితే స్టాక్ అంతగా ఏం నచ్చలేదు. ఫ్రాక్స్ గట్రా కొంచెం డీప్ నెక్స్ ఉన్నాయన్నమాట, నాకు అలా నచ్చవు. సో ఇంకా మోక్షకి డ్రెస్సెస్ తీసుకొని అయితే వైజాగ్ నుంచి ఒక కొరియర్ వచ్చింది, అది కూడా రిసీవ్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఇంటికి రిటర్న్ వెళ్ళిన తర్వాత రేపు ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి.